ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు మల్కాజ్గిరి నియోజకవర్గ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. నేడు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్, మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్, సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు మల్కాజ్గిరి నియోజకవర్గ బహిరంగ సభల్లో ఆయన ప్రసంగిస్తారు. నేడు ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆత్రం సుగుణ, నిజామాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా జీవన్ రెడ్డి నామినేషన్ను దాఖలు చేయనున్నారు. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 3 నియోజకవర్గాల పార్లమెంట్ పర్యటించనున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు 3 పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా పర్యటించారు. ముఖ్యంగా 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో నామినేషన్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ సంబంధించి ఆత్రం సుగుణకు సంబంధించినటువంటి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే అనంతరం అక్కడ నామినేషన్ ర్యాలీలో కూడా ప్రసంగించున్నారు. అలాగే 12 గంటలకు నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంబంధించిన నామినేషన్ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. అక్కడ కూడా బహిరంగ సభ ఉద్దేశించి కూడా ప్రసంగించున్నారు. అలాగే సాయంత్రం 4 గంటలకు మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీ సునీతా మహేందర్ రెడ్డి సంబంధించిన భారీ బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఈ రోజు ఒకే రోజు కూడా 3 ఎంపీ సంబంధించిన అసెంబ్లీ ఎంపీ పార్లమెంట్ సంబంధించిన 3 సభలకు కూడా పాల్గొన్నారు అని చెప్పొచ్చు. ఇప్పటికే నిన్న భువనగిరికి సంబంధించి కూడా పాల్గొనడం జరిగింది. మొన్న ఇటీవల మహబూబాబాద్, మహబూబ్నగర్ 2 వరుసగా కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నాడు. దాదాపుగా సంబంధించి ఇప్పటికే బెంగళూరు, కేరళ, మహారాష్ట్రలో కూడా పర్యటించున్నారు. అయితే స్టార్ కంపెనీల హోదాలో కూడా రేవంత్ రెడ్డి పర్యటన. అలాగే ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొద్దిగా మల్కాజ్గిరి టాస్క్, ఎందుకంటే మల్కాజ్గిరి సిట్టింగ్ స్థానం అటువంటి రేవంత్ రెడ్డిది. తప్పకుండా ఈ స్థానాన్ని గెలవాల్సిన బాధ్యత కూడా తనపై ఉంది. అందుకే కూడా తప్పకుండా ఈ స్థానం గెలవాలి అని చెప్పేసి కూడా ఇప్పటికీ పలుమార్లు కూడా పలు దఫలో కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకు భారీ బహిరంగ సభ కూడా శామర్పేట మండలి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సందీప్.